ఎటువంటి సంబంధం లేని, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని మాతృమూర్తుల్ని, మరి పవన్ కళ్యాణ్ గారు తల్లి కాదా, నారా లోకేష్ గారు తల్లి కాదా, ఇష్టానురీతిని చెలరేగిపోయి మైనర్ బాలికలను కూడా ఇష్టానురీతిని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికి కూడాను ఆయన నాకు వైసీపీకి సంబంధం లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అని చెప్తున్న ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటుంటే ఇదేదో కక్ష సాధింపు చర్యల్లాగా, ఆయన ఏదో ప్రజల కోసం పోరాటాలు చేసినట్టు వైసీపీ ఎందుకు వెనకేసుకొస్తుంది? మనం చూసాం పోసాని కృష్ణమురళి, నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోయాను, రాజకీయాలకు నాకు సంబంధం లేదని చెప్పాడు ఆయన. ఇప్పుడు వైసీపీ వాదన ఏంటంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న వ్యక్తిని, సంబంధం లేని వ్యక్తిని మీరు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మరి పోసాని కృష్ణమురళి తరఫున వాదిస్తున్న వ్యక్తి ఎవరండి? మళ్ళీ వైసీపీ పంపించిన లాయరే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మరి బయటికి ఎవరి లాయర్లు ఎవరి తరఫున లాయర్ల విషయంలో మనమే ఇన్వాల్వ్ కాలేమండి. ఎందుకంటే మీకు మజ్లిస్ లో కీలకమైన లీడర్ మరి అక్బరుద్దీన్ ఓవైసీ తరఫున ఆ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన తరఫున వాదించింది బీజేపీ లాయర్. చెప్పలేము, ఫీజుని బట్టి లాయర్స్ వస్తారు. సో ఆయన ఎంగేజ్ చేసుకున్నట్టు దానికిను పార్టీకి సంబంధం మనం అంత తేలిగ్గా అంటగట్లేం. అది వాళ్ళ వ్యక్తిగతం. చేసుండొచ్చు ఆయన అడ్వకేట్ జనరల్గా చేసుండొచ్చు. ఏం దమ్మాలపాటి సత్యనారాయణ, దమ్మాలపాటి శ్రీనివాస్ తెలుగుదేశం ఆయన ఉన్నాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దమ్మాలపాటి శ్రీనివాస్ చేయలేదా? అంత మాత్రం ఆయన తెలుగుదేశం అంటాం. ఉద్యోగం అండి, వాళ్ళ ప్రొఫెషన్ అండి అది. లాయర్ విషయంలో పోనీ మీరు అన్నట్టే అనుకున్నా కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, పైగా పొన్నవోలు ఏమి రామ్ జెట్మల్ అని కాదు కదా, ఆయన సామర్థ్యాన్ని మనం బ్రహ్మాండంగా బహుదా ప్రశంసించడానికి పొన్నవోలు ఆయన ఏం నిరూపించుకున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు పొన్నవోలుకి లేనిపోయిన 10 సార్లు చెబితే నిజంగా నేను తానంత గొప్పలాయని అనుకుంటాడు మీరు. లేదండి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏ కేసు పట్టుకున్నా వాళ్ళందరూ జైలుకే పరిమితం అవుతారు అన్నదే తెలుసు. అటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన వాళ్ళకు మాత్రం పెద్ద లాయర్లను పెట్టించుకుంటారు, కానీ మిగిలిన వాళ్ళు ఆయన కోసం పనిచేసినా కూడా పొన్నవోలు గారు లాంటి వాళ్ళకి అప్పచెప్తారు. ఇంకొకటి, మనం లాయర్ విషయం పోని పక్కన పెట్టుకున్నాం. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి భార్యకు ఫోన్ చేసి, పోసాని కృష్ణమురళి గారి భార్యకు ఫోన్ చేసి, మీరేం భయపడకండి అమ్మా, మా తరపున నేను లాయర్లు పంపిస్తున్నాను, వాదిస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారండి లైన్ లోకి? పోసాని కృష్ణమురళి తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? రోజుకి 100 మంది అరెస్ట్ అవుతూ ఉంటారు ఏదో ఒక నేరాలు చేసి. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫోన్ చేయట్లేదు? అంటే వారి వ్యక్తులు, వారు నడిపించిన వ్యక్తులు సరే. ఇంతకు ఇది ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇది ఇంకొక కీలకమైన ప్రశ్న. ఇప్పుడు ఆ లలిత హాస్పిటల్ డాక్టర్ రాఘవ్ శర్మని బోరుగడ్డ ఏమన్నా బెదిరించి సంతకం చేయించి ఆ ఫేక్ సర్టిఫికేట్లు తెప్పించుకొని ఉంటాడా? ఆ పాసిబిలిటీ ఏమన్నా ఉందా? ఆ దిశగా మీ మరి మైటీ పోలీస్ యంత్రాంగం ఏమన్నా దర్యాప్తు చేస్తోందా? సార్, ఫేక్ సర్టిఫికెట్లు తెప్పించారు అంటే అతను ఆ పర్సన్ నేను సర్టిఫికేటే ఇవ్వలేదు అంటున్నారు. వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. అంటే అతనికి తెలియకుండానే హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు. మరి ఈ చట్టాలన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి, లా చదువుకున్నా అన్నాడు కాబట్టి, అందులో ఏదైతే ఏ రకంగా బెయిల్ తెచ్చుకోవచ్చు అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు తల్లి పేరు చెప్పుకుని హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆయన జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు అతను మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి అతని సెక్యూరిటీ కూడా ప్రభుత్వానికి ముఖ్యం. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి నీకు ఏదన్నా, నీ మీద ఏదన్నా దాడి జరిగితే మళ్ళీ చెప్పడం చూడండి, చంద్రబాబు నాయుడు గారే దానికి బాధ్యత వహించాలి, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలి. నువ్వు జైల్లో ఉంటే సేఫ్ గా ఉంటావు, నువ్వు బయటకు వెళ్ళవు, ఓకే, వెళ్ళింది ఎందుకు? చట్టాలు, న్యాయస్థానాలు కూడా తల్లి విషయం అనేటప్పటికీ ఒక రకమైన సెంటిమెంట్ తోటి తను తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పడం వల్ల ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది మానవతా దృక్పథంతో. మరి ఇదే మనిషి మానవతా దృక్పథం లేకుండా గతంలో మాతృమూర్తుల మీద ఏ విధంగా కామెంట్ చేశాడో చూసాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి సుజాత గారు. ఒకసారి మన వైసీపీ అధికార ప్రతినిధి రేగి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే ముందర 2 అంశాలు. ఒకటి, పోసాని కృష్ణమురళి అంతకుముందు ఏం మాట్లాడో ఒకటి చూద్దాం. రెండోది, మీరు చెబుతున్న లలిత హాస్పిటల్ నాకన్నా కూడా మస్తానరావు గారికి ఎక్కువ ఐడియా ఉంది, ఆయన కూడా సమీప ప్రాంతంలో ఉండేవారు. కోతవేడు దూరంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా వీళ్ళ మనుషులు వెళ్ళి అక్కడ నడుస్తున్నప్పుడు ఆ మాత్రం ఐడి పార్టీ సిబ్బంది గమనించకుండా ఉంటారండి? ఎం మస్తానరావు గారు? ఖచ్చితంగా అది కనుక ఫేక్ సర్టిఫికెట్ అనేది కనుక అర్థమై ఉంటే ఐడి పార్టీ వాళ్ళు వితౌట్ యూనిఫామ్ మానిటర్ చేస్తుంటారు, ఎవరు ఎక్కడికి పోతున్నారు ఏంటి అనేది తెలుసు.
అసలు ఖచ్చితంగా రాఘవ్ శర్మ గారికి ఫోన్ చేసి ఒక్క నిమిషంలో చెప్పేశారు. అది పెద్ద విషయం కూడా కాదు. అది దర్యాప్తు చేసి, ఎందుకంటే రాఘవ్ శర్మ గారికి రోజు ఎమ్మెల్సీ కేసులు కూడా చాలా వస్తూ ఉంటాయి. అదే దానికి సంబంధించి, ఎందుకంటే ఆయన ఎమర్జెన్సీ హాస్పిటల్ వేరే సుదూర ప్రాంతాల నుంచి, వేరే జిల్లా నుంచి కూడా వస్తారు. ఎందుకంటే అది మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వాళ్ళ మిసెస్ ఏమో న్యూరాలజీకి సంబంధించి చూస్తారు, ఆయన హార్ట్ కి సంబంధించి చూస్తారు. సో వేరే ఇతర అనేక హెల్త్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. సో పోలీసులతో కూడా రెగ్యులర్ కాంటాక్ట్ ఉంటాయి. దానిలో ఎటువంటి ఇది లేదు. ఆయన వెంటనే చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కరెక్టా కాదా, అది నేను ఇచ్చానా లేదా అనేది కూడా. రైట్. ఒకసారి ఈయన మా రేగిళ్ళ లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే ముందు పోసాని కృష్ణమూర్తి ఇంతకుముందు ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, ఎవడేం పీకుతాడు, రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమైపోతావు, ఏం చేస్తాడు, ఎవడేం పీకు చేస్తాడు. సార్, ఇది మోడీ వెళ్ళలేదా, అమిత్ షా వెళ్ళలేదా, రాష్ట్రపతి గారు వెళ్ళలేదా, న్యాయమూర్తులు వెళ్ళలేదా, సామాజిక కార్యకర్తలు వెళ్ళలేదా, రాజకీయ విశ్లేషకులు వెళ్ళలేదా, దేశభక్తులు వెళ్ళలేదా, జేపీ లాంటి గొప్ప మహానుభావులు వెళ్ళలేదా? ఏమయ్యా పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపే నిన్ను చంపితే ఎవడు పీకుతాడు అంటే ఒక్కడన్నా ఖండించాడా? అరే, పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, సో అదండి రేగిళ్ళ లక్ష్మణరావు గారు. అంతకుముందు ఎప్పుడో మాట్లాడారు ఆయన. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు ఆయన బయటని సోషల్ మీడియాలో ప్రవేశపెట్టి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు భయపెడితే గడగడ వణికిపోయారనే పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇంకోటి ఆయన ఏదో అడిగారు, అమిత్ షాకి మోడీకి వినపడలేదా అని. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి అర్థమై ఉండకపోవచ్చు. సో మరి మిగిలిన ఇక్కడ వాళ్ళకైతే అర్థమై ఉంటుంది కదా. మీరు కూడా ఎప్పుడు ప్రస్తావన చేయలేదు. ఎందుకు సడన్గా మళ్ళీ సోషల్ మీడియాలో పోసాని కృష్ణమూర్తిని ప్రవేశపెట్టారు? మీరు ఖాళీగా ఉండరండి మీరు?